డియర్ ఫ్రెండ్స్, ₹1 పెట్టుబడి లేకుండా నెలకు ₹1,00,000 పైగా సంపాదించేటువంటి ఒక గొప్ప బిజినెస్ ప్లాన్, వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ ఇప్పుడు మనం తెలుసుకుంటాం. దయచేసి మీరందరూ కూడా సింపుల్గా ఉన్నటువంటి ఈ ప్లాన్ను మీ సమయాన్ని ఒక 20 మినిట్స్ ఇక్కడ వెచ్చించి వినగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ మనం వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ ఒకసారి చూద్దామండి. ఎవరైతే కొత్త వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటారో అసలు ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, కస్టమర్ బెనిఫిట్స్ ఏంటి, బిజినెస్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మనం వాళ్ళు తెలుసుకుందాం. సో ఇది కంప్లీట్ బిజినెస్ ప్లాన్ వెస్టీజ్కి సంబంధించి. ఒక్కసారి మీరు దీన్ని క్లియర్గా చూడండి. సో వెస్టీజ్ మన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. 2004 జూన్ 2వ తారీఖున స్టార్ట్ అయింది కంపెనీ. సో కంప్లీట్గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, క్వాలిటీ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మన దగ్గర దొరుకుతాయి. సో కంపెనీ మనకి 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఒకటి కస్టమర్గా ఉండొచ్చు, రెండోది కావాలి అనుకుంటే ఇందులో మనకి బిజినెస్ ఆప్షన్ కూడా ఉంది. ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళు వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి పెట్టుబడి లేకుండా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. సో ఇందులో ఉండే బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూడండి. సో కంపెనీ గురించి తెలుసుకుంటే ఆల్రెడీ కంపెనీ మనకి ఇప్పుడు 9 దేశాల్లో ఉంది. ఇండియాలో ప్రోడక్ట్ తయారవుతుంది, ఇండియాలో వాడుకుంటూ విదేశాల్లో కూడా మనం బిజినెస్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ మనకి కల్పిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ ప్రోడక్ట్ వాడాలన్నా బిజినెస్ చేయాలన్నా సరే ముందు మనం ఒక మెంబర్షిప్ తీసుకోవాలి. సో మెంబర్షిప్ అనేది మనకి ఫ్రీగా ఇస్తుంది కంపెనీ, రైట్. ఈ కంపెనీ మనకి 9 రకాల ఆదాయాలను చూపిస్తుందండి. ట్రెడిషనల్ మార్కెటింగ్లో కస్టమర్గా మనం ప్రతిదీ కోల్పోతున్నాం. ఎట్లా అంటే తక్కువ రేటుకు కొనాల్సిన వస్తువుల్ని ఎక్కువ రేటుకు కొనుక్కొని సో మనం చాలామందిని డెవలప్ చేస్తున్నాం. డైరెక్ట్ సెల్లింగ్లో ఎలా ఉంటుందనంటే సో ఇక్కడ దీన్ని కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటారు. మన వస్తువులు మనం వాడుకుంటూ కొన్ని బెనిఫిట్స్ తీసుకుంటూ ఇదే వస్తువుల ద్వారా బిజినెస్ చేసుకునే అవకాశాన్ని మనకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కల్పిస్తూ ఉంది. వెస్టీజ్ మనకి 9 రకాల ఆదాయాలను ఎలా చూపిస్తుందనంటే కస్టమర్గా ఉంటేనేమో కంపెనీ మనకి 2 బెనిఫిట్స్ ఇస్తుంది. సో ఆ బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ది రిటైల్ ప్రాఫిట్ అండి. ఎంఆర్పి రేట్ ఉన్న ప్రోడక్ట్ ఐడి ద్వారా కొనుక్కునే కస్టమర్లకి 10% నుంచి 30% వరకు మార్జిన్ ఉంటుంది. అంటే డిస్కౌంట్కి ప్రోడక్ట్ వస్తుంది, రైట్. సో అట్లాగే కంపెనీ ప్రతి నెల 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు రీపర్చేజ్ ఆఫర్ అనేది అనౌన్స్ చేస్తుంది. ప్రతి నెల ఈ ఆఫర్ ఉంటుంది. 2 నుంచి 18వ తారీఖు లోపు కొనుక్కునే కస్టమర్లకి 10% ఫ్రీ ఐటమ్స్ వస్తుంటాయి. అది కూడా కంపెనీ ఏదైతే అనౌన్స్ చేసిందో ఫ్రీ కింద అదే మనకి వస్తుంది అనమాట. ఓకే. సో 2 నుంచి 18 లోపు మీరు ఎన్నిసార్లు అయినా కొనుక్కోండి ప్రోడక్టు. సో ఆ ఆఫర్కి మీరు రీచ్ అవుతే మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి కామన్గా వస్తాయి. కస్టమర్స్కి ఇక్కడ ఇంకొక మంచి బెనిఫిట్ ఉందండి. 2 నుంచి 14వ తారీఖు వరకు కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఒక స్కీమ్ ఉంది. సో ఈ స్కీమ్ బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే 14వ తారీఖు లోపు పాత ఐడీలు ఉన్నవాళ్ళు, అంటే ఆల్రెడీ పర్చేస్ చేస్తున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 నుంచి 14వ తారీఖు లోపు ఎన్నిసార్లు కొనుక్కున్నా సరే 100 పాయింట్లు వాళ్ళకి 14వ తారీఖు లోపు వస్తే వీళ్ళు ఈ ఆఫర్లోకి వెళ్ళిపోతారు. కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు దీన్ని, రైట్. 100 PV మీకు రావాలి అని అంటే మినిమం 3,000 నుంచి 4,000 మధ్యలో మీ పర్చేజ్ ఉండాలి. అప్పుడు మీకు 100 PV అనేది వస్తుంది. సో ఇలా ఎవరైతే 4 నెలలు వెస్టీజ్లో కొనుక్కుంటారో వాళ్ళకి 4వ నెల తర్వాత ₹2,515 కంపెనీ ఓచర్ ఇస్తుంది. ఈ ఓచర్ ద్వారా మీరు ఫ్రీగా ప్రొడక్ట్ తెచ్చుకోవచ్చు. ఓకే. కాస్మెటిక్స్ మనకి ఇందులో ఇంక్లూడ్ చేయరు. కాస్మెటిక్స్ కాకుండా మీకు జనరల్ ఐటము, సప్లిమెంట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఈ అమౌంట్కి మీరు ఫ్రీగా తెచ్చుకోవచ్చు. ఇలా 100 PV కాదండి, 200 PV, 300 PV, 400 PV దాకా మీరు పర్చేస్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ మనకి కల్పిస్తూ ఉంది. ఇలాగా వెస్టీజ్లో ఏవైతే మనకి బెనిఫిట్స్ దొరుకుతున్నాయో రిటైల్ ప్రాఫిట్, రీపర్చేజ్ ఆఫరు, కన్సిస్టెన్సీ ఆఫరు, ఇవన్నీ కలుపుకుంటే మీకు ఈ ప్రోడక్టు కేవలం 30% నుంచి 50% మార్జిన్లో మీకు ఈ ప్రోడక్ట్ వస్తుంది. అంటే ఇంత డిస్కౌంట్ మీరు పొందగలుగుతారనమాట, రైట్. సో ఈ ఆఫర్ అనేది మనకి కంపెనీ ప్రతి ఒక్కరికి ఇస్తుంది. సో అందుకనే ఒకసారి మనం ప్రోడక్ట్ వాడితే దాని క్వాలిటీ ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఓకే. సో ఇందులో మనకి ఇంకొక బెనిఫిట్ ఉందండి. ఫస్ట్ ఇది డిస్కౌంట్ అని చెప్పాను కదా, డిస్కౌంట్లోని ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. రీపర్చేజ్ ఆఫర్, కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంది. దీంతో పాటు ప్రతి కస్టమర్కి మనకి ఎవ్రీ మంత్ 2వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు అంటే 30-31వ తారీఖు వరకు మీరు చేసిన పర్చేజ్ ఏదైతే ఉందో దీని మీద మీకు ఎన్నైతే పీవీస్ జనరేట్ అయినాయో, పాయింట్ వాల్యూమ్స్ అంటారు పీవీ అంటే. సో మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా సరే ఆ ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹100 ఐటమ్స్ కొన్నారు, ఈ ₹100కి మీకు
దగ్గర దగ్గర 3 పాయింట్లు యాడ్ అవుతాయి. అంటే మీకు 33 రూపాయలకి ఒక పాయింట్ వచ్చినట్టు. ఈ పాయింట్లు మీరు ఎన్నైతే యాడ్ అయి ఉన్నాయో మీ ఐడి మీద, వాటికి నెక్స్ట్ మంత్ 10వ తారీఖున మీకు కమిషన్ ఇస్తారు. ఆ కమిషన్ ఏమంటారంటే అక్యూములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఈ నెల మీరు ఒక 3,000 రూపాయల ఐటమ్స్ కొనుక్కున్నారు వెస్టీజ్లో. 3,000 రూపాయలకి మీకు యావరేజ్గా 90 నుంచి 100 పాయింట్ల దాకా మీకు యాడ్ అవుతాయి. రైట్? బేస్డ్ ఆన్ ప్రోడక్ట్. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి పీవీ అనేది, పాయింట్ వాల్యూమ్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సోప్ కొనుక్కున్నారనుకోండి, దీని ఖరీదు 44 రూపాయలు. దీనికి మీకు యాడ్ అయ్యే పీవీ యావరేజ్గా తీసుకుంటే ఒక పీవీ యాడ్ అవుతుంటుంది. సో ఇట్లా మీకు పీవీస్ యాడ్ అవుతుంటాయి. ఈ పీవీలకి ఇచ్చే కమిషన్ ఏమంటారంటే అక్యూములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. రైట్? సో ఇది ఎలా ఇస్తారు అంటే, మనకి ఒక స్లాబ్ సిస్టమ్ ఉంటుంది. ఏ నెల పాయింట్స్ మీద ఆ నెల కంపెనీ మనకు డబ్బులు ఇస్తూ, ఈ పాయింట్స్ అన్నిటిని కూడా యాడ్ చేస్తూ మనకి కమిషన్ని పెంచుతుంటుంది అనమాట. ఒక పీవీ నుంచి మీరు 599 పాయింట్లు వెళ్ళేంత వరకు మీరు 5% కమిషన్ తీసుకుంటారు. ఓకే. సో మీ పాయింట్లు ఎప్పుడైతే 600 రీచ్ అయినాయో, ఇక్కడ నుంచి మీ కమిషన్ 600 నుంచి మీ కమిషన్ పెరుగుద్ది, 8% చేస్తారు. రైట్? 2,400 పాయింట్లకి వెళ్ళగానే మీ కమిషన్ని 12% చేస్తారు. 5,500 పాయింట్ల నుంచి మీ కమిషన్ లైఫ్ టైం 16% అవుతుంది. సో ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, ప్రతి 1000 రూపాయలకి మీకు ఒక 30 పాయింట్లు వస్తాయి. సో 30 పాయింట్లకి ఏ స్లాబ్లో ఎంత కమిషన్ వస్తుందో చూద్దాం. సో ఈ స్లాబ్లో ఉన్నప్పుడు మీకు 27 రూపాయలు కమిషన్ వస్తుంది. ఈ స్లాబ్లో ఉంటే మీకు 40 రూపాయల దాకా వస్తుంది. ఈ స్లాబ్లో ఉంటే మీకు 60 రూపాయల దాకా వస్తుంది. ఈ స్లాబ్లో ఉన్నప్పుడు మీకు 90 రూపాయల దాకా కమిషన్ వస్తుంది. రైట్? సో పాయింట్ వాల్యూమ్ పెరిగే కొద్దీ మీ స్లాబ్ అనేది పెరగడం, మీకు రిటర్న్ కమిషన్ అనేది ఇలాగ వస్తుంది అనమాట. ఓకే. సో ఒక కస్టమర్గా కొనుక్కోవడం ద్వారా సో మనకి ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ వస్తుంది. ఎందుకంటే వెస్టీజ్లో మనకి 100% క్వాలిటీ దొరుకుతుంది. ఈ ప్రొడక్ట్స్కి జిఎంపీ సర్టిఫికేషన్ ఉంది. అట్లాగే ఇస్లామిక్ కంట్రీస్లో బిజినెస్ చేసుకోవాలి అంటే మనకి హలాల్ సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి సో మనకి హలాల్ కూడా ఉంది. ఈ కంపెనీ మనకి ఇప్పటికి 9 దేశాల్లో లాంచ్ అయ్యి ఉందన్నమాట. రైట్? సో కస్టమర్గా ఉన్న వాళ్ళకి వచ్చే కమిషన్ డిస్కౌంట్ ప్లస్ రిటర్న్ కమిషన్. రైట్? ఈ 2 బెనిఫిట్స్ ఎవరికైనా సరే లైఫ్ టైం వస్తూనే ఉంటాయి. ఎవరికైతే ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఒక బిజినెస్ ఆప్షన్ ఉంది. కంపెనీ ఏం చెప్తుందంటే, ఫస్ట్ మీరు ఐడి చేసుకుని ప్రోడక్ట్ కావాల్సింది కొనుక్కొని వాడి చూడండి. మీకు ఈ ప్రోడక్ట్ నచ్చితే, రైట్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, చుట్టుపక్కల నైబర్స్, మీతో పాటు పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే, లేదా పరిచయం చేసుకునైనా సరే మీరు ఈ ప్రోడక్ట్ గురించి చెప్తూ వాళ్ళని మీ కస్టమర్లుగా చేసుకోవడం ద్వారా వాళ్ళు కొనే దాని మీద కంపెనీ మీకు కమిషన్ ఇస్తానంటుంది. అంటే కస్టమర్గా తయారు చేసుకుని ఐడి చేసి కస్టమర్ చేసుకోవాలి. ఆ కస్టమర్ ఎంత కొన్నాడో దాని మీద మీకు ప్రాఫిట్ అనేది ఫ్యూచర్లో టర్న్ ఓవర్ మీద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ పెట్టుబడి లేని వ్యాపారాన్ని కంపెనీ మనకి చూపిస్తుంది. అదేంటనంటే, ఎప్పుడైతే మీ పాయింట్లు 5,500కి వెళ్ళిపోయినాయో ఇక్కడ నుంచి మీరు ఈ కంపెనీలో బిజినెస్ పార్ట్నర్ అవుతారు. ఓకే. బిజినెస్ పార్ట్నర్ని ఎట్లా కౌంట్ చేస్తారనంటే, 5,500 పీవీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ప్రతి నెల కొంత బిజినెస్ చూపించాలి. మినిమం బిజినెస్ 2,001. ఓకే. సో ఈ తర్వాత 2,001 పీవీ బిజినెస్ మనం చూపించగలిగితే మీకు ఇందులో కమిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎట్లానో చెప్తాను. ఇప్పుడు బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. సో కంపెనీ మనకు ఒక సిస్టమ్ని చూపించింది. అదేంటనంటే, మీరు వాడారు, మీకు నచ్చింది, మీకు డబ్బు కావాలనుకుంటున్నారు, బిజినెస్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలనంటే, మీలాగా ఎవరైతే బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అప్లైన్ సపోర్ట్ తీసుకుంటూ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళని మీరు ఒక 6గురిని తయారు చేసుకోండి. ఓకే. 6గురు కాదు, అన్లిమిటెడ్ ఎంతమందినైనా చేసుకోవచ్చు. ఒక 6గురిని స్టాండర్డ్గా మీరు తయారు చేసుకోగలిగితే, రైట్, ఈ 6గురిని మనం బిజినెస్లోకి ఇన్వాల్వ్ చేసి వీళ్ళ ద్వారా మనం కస్టమర్స్ని పెంచుకోవాలి. వీళ్ళకి బిజినెస్ మనం నేర్పించాలి. రైట్? సో ఇట్లాగా 6 మెంబర్స్ ద్వారా మనం ఇలాగా టీమ్ని పెంచుకుంటూ కస్టమర్లను పెంచుకుంటూ ఎప్పుడైతే 5,500 పాయింట్లు మనం రీచ్ అయ్యామో ఇక్కడ నుంచి మనం బ్రోంజ్ డైరెక్టర్ అనే లెవెల్కి వెళ్తాం. రైట్? ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత, బ్రోంజ్ డైరెక్టర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనకి కంపెనీ ఏం చేస్తుందంటే, బ్రోంజ్ డైరెక్టర్ కమిషన్ అని చెప్పి మనకి 15% ఇస్తారు. మినిమం ఎవ్రీ మంత్ కొంత బిజినెస్ మనం చూపించాలి. 2,001 పీవీ మీరు జనరేట్ చేసుకోగలిగితే మీకు బ్రోంజ్ డైరెక్టర్ ఇన్కమ్ చెక్ అనేది రిలీజ్ చేస్తారు. రైట్? ఇక్కడ దీంట్లో మనకు వచ్చే కమిషన్ కొంచెం తక్కువ ఉంటుంది. మినిమం ఒక 2,000 to 3,000 మధ్యలో ఉంటుంది. కొంచెం ఎక్కువ కమిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలనంటే, 2,600 పీవీ ఇలా టీం ద్వారా చేసుకోగలిగితే సో అప్పుడు మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది అడిషనల్గా 3% యాడ్ చేస్తారు. అప్పుడు చెక్ ఎంత వస్తుంది అంటే మినిమం 6 నుంచి
7,000 దాకా మనకి చెక్ రావడానికి అవకాశం ఉంటుంది, రైట్? సో మన కింద టీం తయారవుతూ మనకి ఎప్పుడైతే ఈ పీవీస్ జనరేట్ అవుతున్నాయో మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మనల్ని కంపెనీ బ్రోంజ్ డైరెక్టర్ అంటే ఈ కంపెనీలో మనల్ని పార్ట్నర్గా కంపెనీ తీసుకుంటుంది అనమాట. సో పార్ట్నర్కి ఇచ్చే కమిషన్ వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి ఎంత టర్న్ ఓవర్ పెంచుకుంటే అంత మంచిది. మనం మినిమం కమిషన్ మాత్రమే చెప్తున్నాము. సో నెక్స్ట్ మన కింద ఒక డైరెక్టర్ తయారైతే అంటే ఈ వ్యక్తి 5,500 పాయింట్లు కంప్లీట్ చేసుకొని, రైట్, ఇలాగనమాట. మన కింద ఒక వ్యక్తి 5,500 పాయింట్లు కంప్లీట్ చేసుకొని ఆ నెలలో 2,001 పీవీ చేసుకుంటే, రైట్, అతను 2,001 పీవీ చేయాలి. మనం సైడ్ నుంచి ఎన్ని కొత్త వాళ్ళైనా జాయిన్ చేసుకోండి, ఇక మొత్తం కలిపి ఈ పీవీ అంతా కలిపి 1,801 పీవీ వస్తే కంపెనీ మనల్ని సిల్వర్ డైరెక్టర్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఓకే, సో సిల్వర్ డైరెక్టర్లో మనకి ట్రావెల్ ఫండ్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ రాస్తున్నాను సిల్వర్ డైరెక్టర్, రైట్. సిల్వర్ డైరెక్టర్లో మనకి ట్రావెల్ ఫండ్ అనేది ఇస్తారు, అది 3% ఇస్తారు. సో ఇది ఎలా ఇస్తారు అంటే కంపల్సరీ మినిమం బిజినెస్ మెయింటైన్ చేయాలి. ఒక లైన్ నుంచి మనకి 2,001 పీవీ రావాలి. మనకున్న రిమైనింగ్ లైన్స్ అన్నీ కలిపి 1,801 పీవీ వస్తేనే మనకి ట్రావెల్ ఫండ్ అనేది వస్తుంది. లేదు అని అంటే బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ ఇన్కమ్ మాత్రమే తీసుకుంటాం, రైట్. సో సిల్వర్ డైరెక్టర్లో ఇంకొక ఇన్కమ్ ఉంది, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటారు. ఓకే, సో ట్రావెల్ ఫండ్ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ట్రావెల్ ఫండ్ ద్వారా సంవత్సరానికి 3 ఫారెన్ ట్రిప్పులు తీసుకెళ్తుంది కంపెనీ. ఫిబ్రవరి ఒక ట్రిప్ ఉంటుంది, ఆగస్టులో ఒక ట్రిప్ ఉంటుంది, నవంబర్లో ఒక ట్రిప్ ఉంటుంది. మన ఫండ్ కంపెనీ ఆ ఫండ్ని కంపెనీ అకౌంట్లో ఉంచుకుంటుంది. మీ ఫండ్ ఎంతైతే యాడ్ అయ్యి ఉందో దాన్ని బేస్ చేసుకుని మీరు ఆ ట్రిప్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 30,000 దాటుంటే ఏషియన్ కంట్రీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మినిమం 1,50,000 దాటుంటే యూరోప్ కంట్రీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, రైట్. సో మనకి విదేశాలు చూడాలనే కోరిక కూడా మనం ఈ బిజినెస్ ద్వారా తీర్చుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ బ్రోంజ్ మనకి మన అండర్లో ఈ సిల్వర్ డైరెక్టర్ లెవెల్లోనే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని ఒక ఇన్కమ్ ఉంది, ఇది 18% ఇస్తారు. ఈ ఫండ్ ఎట్లా ఇస్తారని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకున్న ఒక టీం నుంచి ఈ టీం నుంచి మినిమం మీరు 5,625 పీవీ వచ్చేలాగా పనిచేసుకుంటే అంటే దగ్గర దగ్గర ఒక 2 లక్షల రూపాయల బిజినెస్ ఒక లైన్ నుంచి వస్తూ మీకున్న రిమైనింగ్ లైన్స్ అన్నీ కలుపుకొని 1,801 పీవీ వస్తే మీకు ఎల్ఓబి ఇస్తారు, రైట్. సో యావరేజ్గా తీసుకుంటే మీకు 25,000 నుంచి 30,000 దాకా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది మనం 6 లైన్స్ వేసుకోవాలని చెప్పాం కదా. ప్రతి లైన్ నుంచి మీకు 5,625 పీవీ జనరేట్ అవుతూ ఉంటే మీకు వచ్చే చెక్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట, రైట్. సో సిల్వర్ డైరెక్టర్లోనే ట్రావెల్ ఫండ్ ఎల్ఓబి అని ఇన్కమ్ తీసుకోవచ్చు. సో అట్లాగే మన కింద ఉన్న 6 లైన్స్లో ఒక 2 డైరెక్టర్లు అయ్యారనుకోండి, మనల్ని గోల్డ్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆ నెలలో 2,001 పీవీ రావాలి. ఈ 2,001 పీవీ వస్తూ మనకున్న రిమైనింగ్ లైన్స్ నుంచి 1,501 పీవీ వస్తే మనల్ని గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో కంపెనీ మనల్ని చూపిస్తే ఇన్కమ్ అనేది పెరుగుద్ది, రైట్. అట్లాగే మనకి 3 లైన్స్ అంటే మన కింద ఉన్న 6 లైన్స్లో 3 క్వాలిఫై అయితే 3 బ్రోంజ్ డైరెక్టర్లు అయితే మనల్ని స్టార్ డైరెక్టర్ లెవెల్కి కంపెనీ తీసుకెళ్తుంది అనమాట. ఏంటి ఇక్కడ బెనిఫిట్ అంటే స్టార్ డైరెక్టర్లో కంపెనీ మనకి కార్ ఫండ్ ఇస్తుంది. అంటే కారు కొనుక్కోవాలనే డ్రీమ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లెవెల్కి వెళ్తే చాలు మనకి కార్ ఫండ్ వస్తుంది. మినిమం నార్మల్ కార్ నుంచి లగ్జరీ కార్ వరకు మనం వెళ్ళొచ్చు. ఎట్లా అనంటే మన కింద ఉన్న 6 లైన్స్లో ఒక 3 లైన్స్ నుంచి 3 డైరెక్టర్లు క్వాలిఫై అయ్యారు. సో వాళ్ళ దగ్గర నుంచి 2,001 పీవీ రావాలి. వస్తూ మీకున్న ఎన్నైతే రిమైనింగ్ లైన్స్ ఉన్నాయో అక్కడ నుంచి మీరు 1,001 పీవీ చేయాలి. అంటే 1,001 పీవీ మీకు వస్తే, రైట్, మీరు స్టార్ డైరెక్టర్ అవుతారు. ఈ లెవెల్ని మనం 3 నెలలు చూపించాలి. ఓకే, సో 3 నెలలు చూపిస్తేనే మీకు 4వ నెల నుంచి కార్ ఫండ్ వస్తుంది. అది కూడా మినిమం 1,000 రూపీస్ నుంచి మ్యాక్సిమం 80,000 వరకు ఇస్తారు. ఈ 3 నెలల్లో ఒక నెల బ్రేక్ అయినా సరే మళ్ళీ 3 నెలలు మీరు స్టార్ లెవెల్ని చూపించాల్సి వస్తుంది. అందుకనే ఈ 3 మంత్స్ జాగ్రత్తగా బిజినెస్ చేసుకోమని మన అప్లయన్స్ చెప్తూ ఉంటారు, రైట్. సో అట్లాగా మనకు ఒక 4 క్వాలిఫై అయితే బ్రోంజ్ డైరెక్టర్లు అయితే మనని డైమండ్ డైరెక్టర్ అంటారు. అంటే సైడ్ వాల్యూమ్ 501 పీవీ చేయాలి. వీళ్ళు 4 క్వాలిఫై అవ్వాలి 2,001 పీవీతో. సో ఇతను 501 పీవీ చేస్తే డైమండ్ అవుతారు. అలాగే మన కింద 5 బ్రోంజ్ డైరెక్టర్లు అయితే మనం అసిస్టెంట్ క్రౌన్ అనే లెవెల్కి వెళ్తాం. సో సైడ్ వాల్యూమ్ 501 పీవీ మెయింటైన్ చేయాలి. అంటే వీళ్ళు క్వాలిఫై అవుతూ మనం సైడ్ వాల్యూమ్ 501 పీవీ చూపించాలి. మన కింద 6 డైరెక్టర్లు అయితే 6 టీంలు డైరెక్టర్లు అయితే
సో మనం క్రౌన్ డైరెక్టర్ అనే లెవెల్కి వెళ్తాం. సో ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఈ లెవెల్ని కూడా 3 నెలలు చూపించాలి. అది ఎట్లా అంటే ఎవరైతే క్వాలిఫై ఉన్నారో ఒక్కొక్క లైన్లో వాళ్ళ దగ్గర నుంచి 2001 పీవీ రావాలి. రైట్. సో 2001 పీవీ రావాలి. ఇలాగ మనం 3 నెలలు ఈ లైన్స్ని మెయింటైన్ చేయాలన్నమాట. 2001 పీవీ 2001 పీవీ 6 లైన్స్ నుంచి ఈ పీవీ చూపించాలి. సో కంపల్సరీ మన సెల్ఫ్ మినిమం 40 పీవీ మెయింటైన్ చేయాలి. 40 పాయింట్లు మన సెల్ఫ్ ఉండాలి ప్రతి బ్రోంజ్ డైరెక్టర్ నుంచి. సో మన సెల్ఫ్ కంపల్సరీ 40 పీవీ ఉంటేనే కింద జరిగే బిజినెస్ మీద మనకి కమిషన్ వస్తుంది. రైట్. సో ఇలాగా 3 నెలలు మనం క్వాలిఫై చేసి చూపించగలిగితే మనకి 4వ నెల నుంచి హౌస్ ఫండ్ ఇస్తారు. అది 3%. ఇది మినిమం 1000 రూపాయల నుంచి మ్యాక్సిమం 1 లక్ష దాకా మనం తీసుకునే అవకాశం ఉంటుంది ప్రతి నెల. ఎంత బిజినెస్ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. సో అలాగే వెస్టీజ్లో మనకి 9వ ఇన్కమ్ ఉంది, ఎలైట్ క్లబ్ బోనస్. ఇది 2% ఇస్తారు. ఈ బోనస్ ఎలా ఇస్తారనంటే ఎవరికి ఇస్తారనంటే 6 లైన్లు క్వాలిఫై అయితేనేమో క్రౌన్ అవుతాము. అలాగ మన కింద 8 మంది క్వాలిఫై అయ్యి సో ఈ 8 మంది నుంచి కనీసం 4 ఎల్ఓబీలు తీసుకుంటే రైట్. సో 4 ఎల్ఓబీలు తీసుకోవాలి, 8 లైన్లు క్వాలిఫై అవ్వాలి. అప్పుడు మనకి ఈ ఎలైట్ క్లబ్ బోనస్ అనేది 2% ఇస్తారు. అట్లాగా మన కింద 12 మంది క్వాలిఫై అయితే మనం డబల్ క్రౌన్ డైరెక్టర్ అవుతాం. రైట్. 8 మంది క్వాలిఫై అయితేనేమో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు, 12 మంది క్వాలిఫై అయితేనేమో డబల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు, 16 మంది క్వాలిఫై అయితేనేమో డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు, డియూసిడి లెవెల్. రైట్. సో డియూసిడి, డిసిడి, యూసిడి ఈ 3కి మాత్రమే ఎలైట్ క్లబ్ ఇస్తారు. అది కూడా మినిమం ఎల్ఓబీలు చూపించాలి. డిసిడికి అయితే 6 ఎల్ఓబీలు చూపించాలి, డియూసిడికి అయితే 8 ఎల్ఓబీలు చూపించాలి. రైట్. సో 8 ఎల్ఓబీలు వస్తేనే ఎలైట్ క్లబ్ వస్తుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఒక 40,000 పీవీ మనం చేసుకోగలిగితే 1 లక్ష రూపాయల ఇన్కమ్ ప్రతి నెల తీసుకోవడానికి వెస్టీజ్లో అవకాశం ఉంది. రైట్. సో 1 లక్ష ఇన్కమ్ కావాలి అనుకుంటే మీరు మినిమం 40,000 పీవీ వచ్చేలాగా పనిచేసుకోవచ్చు. 1 సంవత్సరం గట్టిగా కష్టపడితే నెలకి 1 లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. లేదు నాకు వెస్టీజ్లో నెలకి ఒక 30,000 రూపాయలు ఇన్కమ్ కావాలి అనుకుంటే మీరు ప్రతి నెల ఒక 8,000 పీవీ వచ్చేలాగా పని చేసుకోగలిగితే మీకు 30,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. రైట్. ఒక 50,000 ఇన్కమ్ నాకు వెస్టీజ్లో కావాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మీరు మినిమం ఒక 18 నుంచి కనీసం 19,000 పీవీ మీరు జనరేట్ చేసుకోగలిగితే మీకు 50,000 రూపాయలు చెక్ వస్తుంది. లేదు నాకు 10,000 రూపాయలు ఇన్కమ్ కావాలి వెస్టీజ్లో సైడ్ పార్ట్ టైంగా రావాలి అనుకుంటే కనీసం మీరు ఒక 4,500 పీవీ జనరేట్ చేసుకోగలిగితే రైట్ మీకు 10,000 రూపాయలు చెక్ వస్తుంది. సో ఇట్లాగా మనం ఈ ప్రోడక్ట్ని వాడుకుంటూ వాడే కస్టమర్స్ని తయారు చేసుకోగలిగితే మీరు ఏ కస్టమర్ని పంపించిన స్టోర్కి కంపల్సరీ ఐడి జనరేట్ చేసి పంపించాలి. వెస్టీజ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పెద్ద పెద్ద సిటీస్లో కంపల్సరీ మనకి స్టోర్లు ఉన్నాయి. స్టోర్ లొకేషన్స్ ఉన్న ఏరియాలో మీరు కస్టమర్స్ని తయారు చేసుకోగలిగితే సో వాళ్ళు కొనుక్కుంటా ఉంటే మీకు ఇలాంటి కమిషన్ ఫ్యూచర్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం కొనుక్కుంటేనేమో సెల్ఫ్ పీవీ యాడ్ అవుతుంది, కింద ఐడీస్ జనరేట్ చేసుకుంటూ కస్టమర్లను పెంచుకుంటూ చేసేవాళ్ళని తయారు చేసుకుంటూ వెళ్తేనేమో వాళ్ళు కొనేదంతా కూడా గ్రూప్ పీవీ అయ్యి దాని మీద మనకి ఎవ్రీ మంత్ 10వ తారీఖున మనకి కమిషన్ అనేది కంపెనీ రిలీజ్ చేస్తుంది. రైట్. సో ఇది వెస్టీజ్ యొక్క బిజినెస్ ప్లాన్ అండి. ఇక్కడ పెట్టుబడి లేదు, ఎవరిని మోసం చేసే పని లేదు, వాడుకుంటే ఆరోగ్యము, వాడి పెంచగలిగితే మనకి ఆదాయం అనేది మనం ఇక్కడ చూపించవచ్చు. రైట్. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఈ బిజినెస్ ప్లాన్కి సంబంధించి ఎట్లా చేయాలో మీకు తెలుసుకోవాలని ఉంటే సో ఈ వీడియోతో పాటు నా మొబైల్ నెంబర్ ఇస్తాను. సో మీరు ఎవరైనా సరే కాల్ చేయొచ్చు, లేదా అదే నా వాట్సాప్ నెంబర్ కాబట్టి మీరు వాట్సాప్ కూడా చేసి తెలుసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్.